హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ కిట్టు. సో చాలా రోజుల తర్వాత, నెలల తర్వాత డిఐఎంఎల్ చేస్తున్నాను. థంబ్నెయిల్ చూసుంటారు కదా. సో ఇది మండే మార్నింగ్ వ్లాగ్. ఇది నేను శివరాత్రికి మొక్కుకున్న దట్ నేను ఎవ్రీ మండే కొద్దిగా లెగిసి పూజ చేసుకొని ఫుల్ డే ఫాస్టింగ్ ఉంటానని. సో అది ఎలాగా అని షేర్ చేస్తాను. దాంతో పాటు కొన్ని టాపిక్స్ రిలేటెడ్ టు బేబీ కూడా షేర్ చేస్తాను విత్ మై థాట్స్. సో వీడియోలోకి వెళ్ళిపోతే, మండేస్ మాత్రం కొద్దిగా యుక్తిక కన్నా ముందు లేసి హెడ్ బాత్ చేసేస్తాను. మళ్ళీ హైలైట్ చేస్తున్నాను, ఇది ఓన్లీ మండే. మిగతా రోజులు ఇలా అయితే అస్సలు ఉండదు. నేను యుక్తికతో పాటే లెగుస్తాను అరౌండ్ 9-9:30. బికాస్ నేను నైట్ పడుకునేసరికి మినిమం 1 అయిపోతుంది. ఇంకా మార్నింగ్ లెగడం అంటే నా వల్ల అస్సలు కాదు. ఈ రొటీన్ నాకు చాలా బాగా అలవాటు అయిపోయింది మిగతా రోజుల్లో దాంతో పాటు లెగడం. సో ఈ మధ్య కొద్దిగా చేంజ్ తీసుకొచ్చాను, అది ఫర్దర్ వీడియోస్ లో షేర్ చేస్తా. ఇంకా మార్నింగ్ కొద్దిగా టీ పెట్టుకొని తాగుతున్నాను. రీఫ్రెషింగ్ గా ఫీల్ ఉంటది. యాక్చువల్లీ హాట్ వాటర్ తాగిన తర్వాత టీ తాగుతాను. ఇది కూడా బ్యాడ్ హ్యాబిట్. సో డోంట్ కన్జ్యూమ్ టీ ఆన్ ఎంప్టీ స్టమక్. ట్రై చేస్తాను, బట్ అట్ ద ఎండ్ అలాగే అయిపోతూ ఉంటది. చాలా రోజుల తర్వాత ఒక వ్లాగింగ్ అనేది చేస్తున్నాను కదా, నాకు కొద్దిగా హడావుడిగా అనిపిస్తుంది. ఏం మాట్లాడాలి ఆర్ఎల్స్ ఏం చూపించాలి అని కూడా ఎక్కువగా నాకు అలవాటు తప్పిపోయింది. సో ఏదైనా అటు ఇటు ఉంటే కొద్దిగా ఈ వీడియోకి ఇదైపోండి, ఐ మీన్ అడ్జస్ట్ అయిపోండి. నెక్స్ట్ నేను ఎలాంటి వీడియోస్ చేయాలి అండ్ మోర్ ఓవర్ ఎలాంటి టాపిక్స్ కవర్ చేయాలో కూడా నాకు కమెంట్ చేయండి ఈ వీడియో కింద. షార్ట్స్ కింద వద్దు. సో షార్ట్స్ కింద చాలా కమెంట్స్ ఉంటున్నాయి, నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. యాక్చువల్లీ నేను టీ తాగుతూ రెడీ అవుతున్నాను. రెడీ అవుతున్నప్పుడు అప్పుడు నా థాట్ ఏంటో చెప్తా. ఆలోచిస్తున్నా, నా ఫేస్ ఏంటి ఇలా ఉంది, ఏదైనా చేంజ్ అయ్యిందా, హెయిర్ పెరిగిందా లేదా ఇంకా ఊడిపోతుందా అని అప్పుడు ఆలోచిస్తున్నాను. యాక్చువల్లీ చాలా విషయాలు వెరీ లైట్ నోట్ అయిపోయాయి విత్ రెస్పెక్ట్ టు మై సెల్ఫ్. ఎందుకో తెలియదు, లిటరలీ నాకు తెలిసి మాక్సిమం 99% అందరు మామ్స్ ఇదే ఫేస్ చేస్తున్నారు అనుకుంటా. సో ఎవరైనా ఈ పాయింట్ కి కనెక్ట్ అయితే కమెంట్ చేసేయండి. ఆ రోజు ఎందుకో తెలియదు చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి, లిటరలీ వెరీ గుడ్ వైబ్స్ అని చెప్పాలి. బికాజ్ నాకు తెలిసి నేను ఆ రోజు వ్లాగింగ్ చేస్తున్నానని. వ్లాగింగ్ చేస్తే అంత సంతోషంగా ఉంటారా అని అంటే, నాకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ లో ఎవ్రీ డే నేను పడుకునే ముందు రేపు లాంగ్ లెంత్ వీడియో షూట్ చేస్తా అన్నట్టు పడుకుంటాను. కానీ నేనే అది పోస్ట్ పోన్ చేసుకుంటూ నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చా. ఎందుకు అని అంటే, మళ్ళీ ఎందుకు వర్క్ పెంచడము, ఆల్రెడీ నాకు చాలా వరకు స్ట్రెస్ అవుతుంది. ఏంటి ఎవ్రీ డే నేను ఒక డిఐవై పెడుతున్నానంటే దాని వెనక ఎంత రీసెర్చ్ ఉండాలి అండ్ ప్రొసీజర్ కానీ వీడియో షూట్ కానీ చాలా ఉంటది. మీకు ఒక్కసారి డిఐవై వీడియో ఎడిట్ చేయకుండా అదే నేను లాంగ్ లెంత్ కింద పెట్టేస్తే నాకు 8 to 15 minutes వీడియో ఉంటది అనమాట, వేరియేషన్ ఉంటది. దాన్ని నేను 1 minute to 59 seconds తీసుకురావాలి. అంటే ఎంత ఎడిటింగ్ ఉంటుందో, చిన్న క్లిప్స్ అన్ని ఎడిట్ చేయాలి. ఇష్టం లేదని కాదు, ఇష్టమే. నిజంగా నాకు లాంగ్ లెంత్ వీడియోస్ చేయడం చాలా ఇష్టము. నా థాట్స్, నా ఒపీనియన్స్ ఇలాంటివన్నీ మాట్లాడాలి, నేను తెలుసుకున్న విషయాలు షేర్ చేయాలని. చూద్దాం ఇంకా ఎన్ని డేస్ కి నేను మళ్ళీ లాంగ్ లెంత్ వీడియో పోస్ట్ చేస్తాను. ఇలా పూజ అయిందో లేదో మేడం గారు లెగిసిపోయారు. ఇంకా లెగిసిన తర్వాత కాసేపు ఆడుకుంది. ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ చేసేస్తున్నాను. చాలా మంది ఈ యాక్టివిటీస్ ఏం చేపించాలని అనుకుంటారు కదా, లిటరల్లీ వెరీ ఈజీ, ఎక్కడైనా చేపించే యాక్టివిటీ ఇది. 10 to 15 minutes మీరు అలా వాటర్ టబ్ లో వదలండి, ఎంత చక్కగా ఆడుకుంటారో అండ్ ఒళ్ళు కూడా అంతే అలుస్తుంది. నాకు యుక్తిగా క్రాంకీగా ఉంది అని అంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి, ఒకవేళ ఈవినింగ్స్ అయితే నేను బయట గ్రౌండ్ కి తీసుకెళ్లిపోతాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగా బాత్ టబ్ పెట్టి ఆడిపిస్తాను. ఈ రెండు నాకు మ్యాజికల్ గా వర్క్ అవుతాయి. చాలా బాగా ఎంగేజ్ అవుతుంది అండ్ మంచిగా ఆడుకుంటది కూడా. ప్యారలల్ గా నేను కుకింగ్ కూడా చేసేసాను. నేనైతే ఫాస్టింగ్, మా హస్బెండ్ కి అయితే క్యాప్సికమ్ కర్రీ వండాను. అది ఇక్కడ స్టైల్. ఇక్కడైతే శనగగుళ్ళు పొడి వేసి చేస్తారు, ఎంత బాగుంటుందో. మా ఆయనకైతే ఫేవరెట్, నేను తినిన కానించి నాకు ఫేవరెట్ అయిపోయింది. నేను పెళ్లికి ముందు అయితే లిటరల్లీ వేళ్ళమే లెక్క పెట్టచ్చు నేను ఏ వెజిటేబుల్స్ తింటాను అని, అంతలాగా పిక్కీ ఈటర్ గా ఉండేదాన్ని. ఇప్పుడు కొద్దిగా అన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. హస్బెండ్ అయితే అన్ని తింటారు. హోపింగ్ యుక్తిగా నాలా ఉండకూడదు ఈ విషయంలో, వాళ్ళ డాడీ లాగే ఉండాలి. చూద్దాం ఎలా ఉంటుందో అప్పటికి.
ముక్కు కోసేస్తా. ఏయ్ ఏయ్ ఏయ్. ఎక్స్ట్రా చేయకే, నేను నీ అమ్మనే. ఏంటే లెగ్గే వన్ ఆఫ్ ద రా క్లిప్ అయితే యాడ్ చేసేసాను విత్ ద వాయిస్ ఇట్ సెల్ఫ్. యుక్తిక ఇస్ లిటరల్లీ ఎంత డ్రామా క్వీన్ అంటే అంత డ్రామా క్వీన్. మా అత్త ఎప్పుడూ చిన్నప్పటి నుంచి దాన్ని అంటది నాటక్ బాజీ అని ఇక్కడ అంటారనమాట. సో లిటరల్లీ ఆ నేమ్ అయితే దానికి చాలా సూట్ అవుతుంది. నేనైతే సూపర్ గా ఎంగేజ్ అయిపోతాను. చాలా షార్ట్స్ లో కూడా చెప్పున్నాను కూడా, ఎంత అలసిపోయినా ఏం చేసినా దీని యాక్టివిటీస్ కానీ దగ్గర నుంచి చూస్తే మాత్రం భలే అనిపిస్తుంది నాకు. వెరీ రీఫ్రెషింగ్ అండ్ లిటరలీ స్ట్రెస్ బస్టర్. అదే స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది, అదే స్ట్రెస్ ని కూడా బర్స్ట్ చేస్తుంది. అలాంటి టైప్ యుక్తిక అన్నమాట. ఈ వీడియోలో ఒక టాపిక్ తీసి మాట్లాడతాను అన్నాను కదా. ఫస్ట్ అయితే మా బేబీ యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఏంటి, చాలా మంది క్వశ్చన్ కూడా అడిగారు. ఇది ఈ వీడియోలో అయితే క్లియర్ చేసేస్తాను. స్టార్టింగ్ అయితే నేను సెబామెడ్ ప్రొడక్ట్స్ యూజ్ చేశాను అరౌండ్ 10 months వరకు. ఆ తర్వాత మమాత్ కి షిఫ్ట్ అయిపోయా. దీనికి రీజన్ ఏంటి అని అంటే, ఫస్ట్ బేబీ స్కిన్ కొద్దిగా చాలా సెన్సిటివ్ గా ఉంటది. దాని వల్ల ఇలాగ ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ప్రొడక్ట్స్ అయితే బెస్ట్ అని చెప్తాను. దాంట్లో సెబామెడ్ అయితే ప్యూర్లీ ఫ్రాగ్రెన్స్ ఫ్రీ. యాక్చువల్లీ పేడియాట్రిషియన్ రికమెండెడ్ బ్రాండ్ కూడా అది, లిటిల్ బిట్ కాస్ట్లీ కూడా. సో మీరు మీ బడ్జెట్ కి తగ్గట్టుగా చూసుకోండి. అండ్ ఒకవేళ నన్ను సెబామెడ్ ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయని అంటే, నిజంగా చాలా బాగున్నాయి, ఏ ప్రాబ్లం లేదు మా బేబీకి అయితే. నేను షిఫ్ట్ తీసుకోవడానికి రీజన్, ఇప్పుడు మా బేబీ స్కిన్ అంత సెన్సిటివ్ కాదు కదా, సో ఫ్రాగ్రెన్స్ ఉంటే లేదు అని చెప్పి మమాత్ కి షిఫ్ట్ అయ్యాను. నాకు చిన్న కన్ఫ్యూజన్ ఉంది, హిమాలయ ఆర్ మమాత్ అయితే. మా అక్క మమాత్ బానే ఉంది, ఆల్రెడీ యూస్ చేస్తున్నా అంటే ఇంకా దానికైతే షిఫ్ట్ అయిపోయాను అనమాట. సో ఇక్కడైతే యుక్తికకి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. మేడం గారిని ఈ రోజు పడుకోబెట్టలేదు మార్నింగ్, బికాస్ కొద్దిగా లేట్ గా లేసింది. ఇంకా డైరెక్ట్ గా ఆఫ్టర్నూన్ పడుకోబెడదామని చెప్పేసి ఇక్కడ లంచ్ లో అయితే నేను కొద్దిగా రైస్ అండ్ మసూర్ దాల్ ఉంటది కదా, సో అది తీసుకున్నాను. వెజిటేబుల్స్ వచ్చేసరికి క్యారెట్, పంప్కిన్ అండ్ పొటాటో, కొద్దిగా గ్రీన్ చిల్లీ కూడా 1 అయితే వేస్తున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ అయితే స్టార్ట్ చేయలేదు. సాల్ట్ ఇవన్నీ కొద్దిగా వేసి ఇలాగా నేను కుక్కర్ లో వాటర్ వేసి గిన్నె పెట్టేస్తున్నాను అనమాట. సో ఇది కూడా నాకు హెల్ప్ అవుతుంది, బాగా కుక్ అవుతుంది, సాఫ్ట్ గా స్మాష్ చేయడానికి కూడా ఈజీ అవుతుంది. మీరు ఫ్రీక్వెంట్ గా షార్ట్స్ ఫాలో అయితే, నేను బేబీ ఫుడ్ రెసిపీస్ పెట్టినా లేదా వాట్ ఆర్ మై కిడ్ టు ఈట్స్ ఇన్ ఏ డే ఇలాంటి ఎపిసోడ్స్ చేస్తుంటే ఫ్రీక్వెంట్ గా వచ్చే కమెంట్, మీ బేబీ వెయిట్ ఎంత. యాక్చువల్లీ వెయిట్ చెప్పొచ్చు, ఇప్పుడు చెప్పేస్తాను కూడా. సో దానికన్నా ముందు నేను కొన్ని పాయింట్స్ మాట్లాడాలనుకుంటున్నా. వచ్చేసరికి కంపారిజన్, మీ బేబీ వెయిట్ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. నేనైతే స్టార్టింగ్ లో సేమ్ ఇలాగే చేసేదాన్ని. దాని వల్ల నాకు ఒక్క పాయింట్ ఏం అర్థమైంది అంటే, దాని వల్ల మనకి ఎక్కర్లేనంత స్ట్రెస్ వస్తుంది తప్ప ఏమీ మారదు. మోర్ ఓవర్, మీకు ఈ విషయం తెలుసో లేదో నాకు కమెంట్ చేయండి. బేబీ బాయ్స్ వెయిట్ కొద్దిగా ఎక్కువగా ఉంటది కంపేర్ టు బేబీ గర్ల్స్. ఫస్ట్ 1 year ఆఫ్ లైఫ్ అంటే అరౌండ్ 700 grams నుంచి 1 kg డిఫరెన్స్ ఉంటది. అందుకే ఫస్ట్ బర్త్డే కి బేబీ బాయ్స్ కొద్దిగా ఓవర్ వెయిట్ కనిపిస్తారు రాదర్ దాన్ బేబీ గర్ల్స్. తర్వాత కొద్దిగా బేబీ గర్ల్స్ అనేది వెయిట్ పెరగడం స్టార్ట్ చేస్తారు. సో ఇది ఒక పాయింట్ అన్నమాట. అండ్ మా బేబీ వెయిట్ చెప్తానన్నాను కదా, సో తనైతే ఇప్పుడు ప్రెసెంట్ 10.5 kg ఉంది. అంటే ఇది కంపారిజన్ కోసం చెప్పట్లేదు, క్లారిటీ కోసం చెప్తున్నాను. ఇంకోటి డైట్ ఏంటి, వెయిట్ గెయినింగ్ ఫుడ్ అడుగుతున్నారు. అసలు పర్టికులర్ గా వెయిట్ గెయినింగ్ ఫుడ్స్ అనేది ఏమీ ఉండదు. జస్ట్ కన్సిస్టెన్సీగా హెల్దీ ఫుడ్స్ పెట్టడానికి ట్రై చేయండి. నేనైతే యుక్తికాకి ఎలా పెడతాను అనేది ట్రాక్ ఉంచుతాను. అట్లీస్ట్ 2 vegetables 2 fruits ఇన్ ఏ డే, అండ్ 2 days కి ఒకసారి 3 days కి ఒకసారి ఖచ్చితంగా లీఫీ వెజిటేబుల్స్, వీక్ కి 2 times ఎగ్ అయితే పెడతాను. సో ఎవరైతే ట్రై చేయాలనుకుంటున్నారో ఈ డైట్ ఒకసారి ట్రై చేయండి. అండ్ నేనైతే వీడియో విషయానికి వచ్చేసరికి, దానికి తినిపించిన తర్వాత అది పడుకోబెట్టేసి నేను కూడా కాసేపు న్యాప్ తీసుకొని డిఐవైస్ అయితే షూట్ చేసుకుంటున్నాను.
మేడం గారు లెగిస్తే ఇంకా దాన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ డిఐవై చేస్తున్నాను. మీరు అలా ఎలా చేస్తున్నారు డిఐవై దాన్ని పెట్టుకొని అని అడుగుతున్నారు. అసలు దానికి పెద్దగా ప్రోటోకాల్ అదేం ఉండదు. దాని మూడ్ ఉంటే బాగానే కూర్చుంటది, లేదు అని అంటే దాన్ని ఓవర్ గా ఎంగేజ్ చేస్తూ తక్కువ డిఐవై చేస్తూ ఉంటాను. ఇంకా ఈవినింగ్ నేను గుడికి కూడా వెళ్ళాను, బట్ నేను అది వీడియో షూట్ చేయలేదు. ఈసారి ఎప్పుడైనా మా కాలనీ గుడి కూడా చూపిస్తానులేండి. సో ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి నాకు అరౌండ్ ఛానల్ కి 24,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. లిటరల్లీ థ్యాంక్ యూ సో మచ్. చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, బికాస్ పాత ఛానల్ కి 2,500 సబ్స్క్రైబర్స్ ఉంటే వదిలేయడానికి ఎంత బాధేసిందో, అలాంటిది అది వదిలేసి ఇది స్టార్ట్ చేస్తే 24,000 సబ్స్క్రైబర్స్ అంటే ఇట్స్ నాట్ అ జోక్. నాకు థ్యాంక్ యూ సో మచ్ టు ఇట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎనీథింగ్ యూస్ఫుల్ ఉన్నా కామెంట్ చేయండి. బాయ్.